మీ అందరికీ కూడా పాదాభినందనం। ఈ రోజు మన గౌరవనీయులు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెరువు నామినేషన్ కోసం దానికి తోడు మన ఎమ్మెల్సీ రాజారావు గారు పార్టీ ప్రెసిడెంట్ నా అల్లుడు డైనమిక్ మహేష్ బాబు మల్కాజ్గిరి ఎమ్మెల్యే అదే మాదిరిగా నా తమ్ముడు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అదే మాదిరిగా మా భాస్కర్ యాదవ్ మా అక్క మన ఎమ్మెల్సీ వాణిదేవి అమ్మగారు పివి నరసింహారావు కూతురు వాణిదేవి గారు అదే మాదిరిగా మన ఇన్ఛార్జ్ జహంగీర్ గారు అదే మాదిరిగా మా పెద్దన్న డైనమిక్ స్మార్ట్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అదే మాదిరిగా డైనమిక్ నల్లూరుకి పోటీ డైనమిక్ నల్లూరుకి పోటీ మహేష్ బాబు పోటీ నా వివేకానంద గారు మన కొత్తలాపూర్ ఎమ్మెల్యే చెప్పేస్తా అదే మాదిరిగా మన భాస్కర్ గ్రంథాలయ చైర్మన్ మన కాబోయే మన ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు అదే మన తూకుంట చైర్మన్ గారు కుకట్పల్లి చైర్మన్ మన తూకుంట చైర్మన్ రాజేశ్వర్ గారు ఇప్పుడే వచ్చిన మా తమ్ముడు కుకట్పల్లి ఎమ్మెల్యే జర లేచాడాలి మన కృష్ణారావు అన్న గారు అట్లనే మన శ్రీధర్ బాబు గారు డైనమిక్ శ్రీధర్ బాబు గారు అందరికి కూడా నమస్కారం। ఇది ఒక మన చైర్మన్లకు కానీ మేయర్లకు కానీ పార్టీ ప్రెసిడెంట్లకు కానీ గ్రామ శాఖ ప్రెసిడెంట్లకు కానీ మాజీ సర్పంచ్లకు కానీ కౌన్సిలర్లకు కానీ కార్పొరేటర్లకు కానీ మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం। ఇవాళ ఎంత సంతోషం అంటే నా కడుపు నిండిపోయింది నేను అందరిని చూస్తే ఒక్క పిలుపుకు ఒక్క నామినేషన్కి ఇంతమంది వచ్చిందంటే ఇక మన రాగిడి లక్ష్మణ గెలుపు ఖాయమైపోయింది। మనమందరం కూడా నిన్న TV9 లో మన మాజీ సీఎం కేసీఆర్ గారి మనం చూసినాం। మనం TV9 లో ఇంటర్వ్యూ ఎంత పెద్ద ఇంటర్వ్యూ మొత్తం తెలంగాణ అంతా మారిపోయింది, భారతదేశం అంతా మారిపోయింది, నిన్నటితోటి మొత్తం వాతావరణమే మారిపోయింది। మన ప్రజలు మన గ్రామాలలో కాంగ్రెస్ కు మోసపోయి ఓటేసి ఇబ్బంది పడుతున్నారు। 4 నెలలనే 40 రకాల ఇబ్బందులు పెడుతున్నారు। మన మామూలు గోస పెడతారే ఆ కాంగ్రెస్ వాళ్ళు। 2 జాతీయ పార్టీలు దొందే 2 మోసం చేసే పార్టీలే మన ప్రజలకు దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఘోరంగా మోసం చేసిందంటే కాంగ్రెస్ బీజేపీ దొందే కావాలని వాళ్ళు 2 పార్టీలకు కూడా డిపాజిట్ రానివద్దు తెలంగాణలో మన తడాకాంతి ఏందో చూపించాలి। మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఎన్ని రకాల పనులు చేసిండ్రు। తెలంగాణ అంటే భారతదేశంలో ప్రపంచంలో ఒక పేరు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి। తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దరిద్రం చేసినట్టు 4 నెలల్లో మనకు మొత్తం ఒక మాయం చేసినట్టే కాంగ్రెస్ వచ్చినాక ఒక దరిద్రం వచ్చినట్టు అయిపోయింది। చెరువులన్నీ కూడా ఒక మాయ చేస్తే వెళ్ళిపోతే ఎట్లా, ఒక మంత్రం చేస్తే వెళ్ళిపోతే ఎట్లా అంతకుముందు పోయిన ఏడాది నివేదనగా గలగల ఆడుతున్నాయి 10-15 కిలోల చేపలు ఉంటుండే, రోడ్డు పడతాన్ని గొర్రెలు ఉంటుండే, ఎక్కడ చేపలు లేవు, గొర్రెలు లేవు, నీళ్లు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, పంటలు ఎండిపోతున్నాయి, అన్ని రుణమాఫీ దండగా అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలకు వచ్చిర్రు। అదే మోసంతో మనం ఎంపీ ఎలక్షన్ లో మన ఓటు రూపంలో బీజేపీకి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి ఘోరంగా ఓడగొట్టాలని మీ అందరు కూడా మనవి చేస్తున్నా। 13 తారీఖు నాడు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మనం నిద్రపోవద్దు, ఒక సైనికుల మాదిరిగా పనిచేసి మన రాగిడి లక్ష్మారెడ్డి అన్నను భారీ మెజార్టీతో మనం గెలిపించాలని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా। జై తెలంగాణ। ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే మన